బరువు తగ్గాలి అని అనుకోగానే అందరి మైండ్లో మెదిలే మొదటి ప్రశ్న నెల రోజుల్లో ఎన్ని కిలోలు తగ్గుతాం అని. ఇదే ఆలోచనతో రిజల్ట్ త్వరగా రావాలని చాలా మంది కఠినమైన డైట్లు పాటిస్తుంటారు. గంటల కొద్దీ జిమ్లో కష్టపడతారు. అయితే అసలు ఆరోగ్యకరమైన పద్ధతిలో నెలకు ఎన్ని కిలోల బరువు తగ్గడం సేఫ్? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వైద్య నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి నెలకు 2 నుంచి 4 కిలోల బరువు తగ్గడం మంచిది. అంటే వారానికి సగటున అరకిలో నుంచి 1 కిలో వరకు తగ్గడం మేలు. అంతకు మించి వేగంగా తగ్గాలని చూస్తే అది మీ ఆరోగ్యంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, వెయిట్ లాస్ జర్నీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. మన ప్రస్తుత బరువు, వయస్సు, మెటబాలిజం రేటు వంటి అంశాలు మనం ఎంత వేగంగా తగ్గుతామనేది నిర్ణయిస్తాయి. ఉదాహరణకు బరువు ఎక్కువగా ఉన్నవారు ప్రారంభంలో కొంచెం వేగంగా తగ్గుతారు. అయితే నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ సమయంలో స్లిమ్ అయిపోవాలని చేసే క్రష్ డైట్ల వల్ల శరీరానికి సరైన పోషకాలు అందవు. దీనివల్ల నీరసం రావడం, జుట్టు రాలడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతేకాదు, ఇలా తొందరగా బరువు తగ్గిన వారు మళ్ళీ సాధారణ ఆహారం తీసుకోవడం మొదలు పెట్టగానే అంతే వేగంగా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే షార్ట్ కట్స్ కంటే స్థిరమైన పద్ధతిలో వెళ్లడం మేలు. బరువు తగ్గడం అంటే కేవలం తిండి మానేయడం కాదు. శరీరానికి సరిపడా ప్రోటీన్, విటమిన్లు అందేలా పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగుతూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. వ్యాయామం విషయంలో శరీరాన్ని మరీ ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. బరువు తగ్గడం అనేది ఒక రేస్ కాదు, అదొక బ్యూటిఫుల్ హెల్త్ జర్నీ. ఓపికతో సరైన పద్ధతులను పాటిస్తూ మీ లక్ష్యాన్ని చేరుకోండి.